Hi to all అండి. I am Renuka. All of you, how are you అండి? I am fine, I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ లైఫ్లో మీకు సంబంధించిన విషయాల గురించి చర్చ జరుగుతుందా లేదా అనే దాని గురించి చూద్దామండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నా ఛానల్ అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది కొంచెం ప్రాబ్లం అనేది చూపిస్తుందండి. అందుకే వీడియోస్ అన్నీ దీంట్లో అప్లోడ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు డైలీ వీడియోస్ అయితే వస్తాయి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వీటిలో నుంచి 10 ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీస్ ఏ విధానంగా వస్తే అదే విధానంగా మీకు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పర్సన్ కొంచెం ఈగో యాటిట్యూడ్ తోటి అయితే ఉన్నారు. బట్ మీ గురించి అయితే థింక్ చేస్తూ ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది, తను ఇప్పుడు ప్రొసీడ్ కావాలా వద్దా అనే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు. మిగతా ఎనర్జీస్ కూడా చూద్దాము. మీకు సంబంధించిన విషయాల గురించి పర్సన్ చర్చిస్తున్నారా లేదా అనేసి ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను. చూస్తూ ఉన్నారండి, 2 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మనకి. ఇంత ముందు కూడా ఇది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది. మీ పర్సన్ అయితే ఎక్కువగా మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళు అయితే అయి ఉండొచ్చండి 100%. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటైతే ఊహించుకున్నారు, అంటే మిమ్మల్ని వారి లైఫ్లో ఉండనివ్వాలా లేదంటే లెట్ గో చేయాలా అనే లాంటి డైలమా స్టేజీ. అంటే ఇప్పుడు వాళ్ళు ముందు ఉన్న పరిస్థితులకు కూడా భయపడడం అనేది అయితే జరుగుతుంది. మీకు సంబంధించిన విషయాల గురించి ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఆఫీస్లో కానీ తను ఎక్కడైతే ఉన్నారో మీరు ఎలా రిలేటెడ్గా తీసుకుంటారో అలా మీకు వర్తించడం అయితే జరుగుతుంది. బట్ వారైతే చర్చిస్తున్నారు, మీ గురించి చర్చ అనేది జరుగుతుంది. మిమ్మల్ని లెట్ గో చేసే ఉద్దేశం కూడా ఆ వ్యక్తికి లేదు. మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు, మీతో రీయూనియన్ అనేది ఆ వ్యక్తికి జరుగుతుంది. థర్డ్ వన్ కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. ఆ పర్సన్ ఎదురు చూస్తూ ఉన్నారు. మీ యొక్క వ్యక్తి కూడా వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. వ్యూవర్స్ యొక్క వ్యక్తులు మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు కనబడుతున్నారు. అలాగే వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు అయితే కనబడుతున్నారు. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి 100% అయితే వస్తారు. మిమ్మల్ని స్ట్రాంగ్గా వాళ్ళ లైఫ్లోకి రావాలని కూడా ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. రెండు కూడా రీయూనియన్ కార్డ్స్ రావడం అనేది అయితే జరిగిందండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్. హై ప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది. తన లైఫ్లో ఒక లేడీ అయితే ఉన్నారు, స్ట్రాంగెస్ట్ ఉమెన్ అండి. అంటే తను ఏంటంటే తను చెప్పిందే శాసనం, ఇక నా మాటకు తిరుగులేదు అనేలాంటి ఒక లేడీ కూడా ఉన్నారు. ఈవిడ వల్ల కూడా మీకు కొంత మీ యొక్క రీయూనియన్కి ఈవిడ యొక్క మెంటాలిటీ కూడా అడ్డుగా అయితే నిలిచింది. బట్ ఈవిడని కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఎదిరించబోతూ ఉన్నారు, జయించగలుగుతారు. డెవిల్ కార్డ్ వచ్చింది. అంటే తను ఇప్పుడు ప్రస్తుతానికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీతో తన యొక్క లివింగ్లో అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు అనేటివి వింటున్నారు. థర్డ్ పార్టీస్ ఏ విధంగా చెప్తుందనేది, అందుకే మీ గురించిన డిస్కషన్ అనేది అక్కడ జరుగుతుంది. థర్డ్ పార్టీ దగ్గరికి లస్ట్ ఫీలింగ్స్ తోటే వెళ్ళడం అనేది అయితే జరిగింది. అయినా కూడా ఆ వ్యక్తి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీ గురించి అయితే థింక్ చేస్తూ ఉన్నారు, జగిల్ చేస్తూ ఉన్నారు.
నేను రావచ్చా, ఇది నాకు కరెక్ట్ టైమేనా కాదా అనే విధంగా. కానీ మీకు సంబంధించిన విషయాలైతే మీ వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నారో, అది ఫ్యామిలీయే, ఆఫీసే, ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మీ లైఫ్లోకి మిమ్మల్ని అంటే మిమ్మల్ని తన లైఫ్లోకి రానివ్వాలా, లేదా తను మీ లైఫ్లోకి రావాలా, ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగోదా అనే విధానంగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి. కానీ ఆ వ్యక్తి కంపల్సరీ మీతోటైతే రీయూనియన్ అయితే అవుతారండి. వేగంగా రావాలనే ఉద్దేశం కూడా ఉంది. మిమ్మల్ని చేరుకుంటారు. మిమ్మల్ని వదిలించుకునే ఉద్దేశం అయితే లేదు. బట్ ఈ లేడీ ఏంటంటే తన అబ్జెక్షన్స్ అనేటివి చెప్తూ ఉందన్నమాట. తన వల్లనే మీకు రీయూనియన్కి లేట్ అవుతుంది. తన కోసం రావాలని ఉన్న కొన్నిసార్లు తన ఫీలింగ్స్ అనేటివి చంపేసుకొని ఉంటున్నారు ఈ వ్యక్తి. అందువల్ల మీకు రీయూనియన్కి అయితే లేట్ అవుతుందండి. కానీ ఈ వ్యక్తిని సైతం మీ యొక్క వ్యక్తి మాయలు అనేటివి చేసేసి 100% మీ లైఫ్లోకి అయితే వస్తారు. 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. కొంచెం డిలే జరిగిన 2 క్రాస్ రోడ్లో ఉండి ఆలోచించిన, కానీ తన యొక్క ఆలోచనలు మాత్రం మీ వైపే ఉన్నాయి. అంటే తను వద్దని చెప్తుంది, ఇంకా అదర్ చాయిసెస్ ఉన్నాయి, వాళ్ళని చూజ్ చేసేసుకోమని. బట్ మీ వ్యక్తి అయితే వినడం లేదు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీకు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశమే తనకైతే ఉంది. తనకి వేరే ఆప్షన్స్ ఏవి కూడా నచ్చడం లేదు. మీతోటే తన యొక్క లైఫ్ అనేది ట్రావెల్ చేయాలన్న పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు లేకుండా తన లైఫ్ అనేది ఊహించుకోలేకపోతూ ఉన్నారు. మీ గురించిన చర్చలు అయితే జరుగుతున్నాయి. మిమ్మల్ని వద్దు అని ఆ పర్సన్ అయితే చెప్తుంది. అక్కడ మీరు రొమాంటిక్ థర్డ్ పార్టీ తీసుకుంటారా, మీ పర్సన్ యొక్క మదర్ క్యారెక్టర్ తీసుకుంటారా, వాళ్ళైతే డామినేటింగ్ లేడీ ఉమెన్ అండి. మీరు ఎవరిని రిలేటెడ్గా తీసుకుంటారో వాళ్ళు, కానీ స్ట్రాంగ్ ఉమెన్. ఆవిడ వల్లనే మీకు ఇలాంటి స్టేజెస్ అనేటివి మీరు చూడడం అయితే జరిగింది. బట్ మీ పర్సన్ అయితే క్రాస్ రోడ్లో ఉన్నారు. బట్ తను మీకు కమిట్మెంట్ ఇచ్చే విధంగానే ఉన్నారు. వాళ్ళనే లెట్ గో చేసేలాగా ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇక్కడ రాశుల పరంగా చూస్తేనైతే తులారాశి వాళ్ళు, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. వ్యాన్స్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నాయండి. అంటే మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. అలాగే పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి. వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు వీళ్ళైతే ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీకు ఇవి 30-40 వరకు రెసినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా ఛానల్ని అయితే ఆదరించండి. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఛానల్ బ్రేకప్ జరగడం అయితే జరిగింది. దీంట్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.